న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం ముస్తాబైంది. ఇప్పటికే హోటల్స్, పబ్లలో ఈవెంట్ ఆర్గనైజర్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక విశాఖలోని ఆర్కే బీచ్తో పాటు రుషికొండ, తెన్నేటి పార్క్, భీమిలి బీచ్లకు పర్యాటకులు భారీ ఎత్తున పోటెత్తారు. పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని నగర పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. ముస్తాబైంది. ముఖ్యంగా ఆర్కే బీచ్ మనకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా లక్షలాది మందిలో జనాభా ఇక్కడికి వస్తారు. న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలేందుకు కూడా అనువైన ప్రదేశం కాబట్టి ప్రస్తుతం మన ఆర్కే బీచ్ చూసుకోవచ్చు. ఈ రాత్రి 31 ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో అయితే మాత్రం ఇసుకేస్తే రాలంత జనం మనకి ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే న్యూ ఇయర్ ఆంక్షలు కూడా ఒకవైపు పోలీసులు విధిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో లక్షలాది మంది జనాభా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ వేడుకలో మునిగి తేలుతారు. అలాంటి వారి కోసం ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఒకవైపు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు నగర శివార్లో ఉన్నటువంటి హోటల్స్, పబ్స్ అన్ని కూడా ప్రత్యేక ప్యాకేజీలతో న్యూ ఇయర్ ఈవెంట్లు జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే దాని మీద కూడా పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఏదైతే పోలీసులు విధించినటువంటి ఉత్తర్వుల మేరకు, ఆంక్షల మేరకు ఖచ్చితంగా లోబడే న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజేలు పెట్టినా, అదేవిధంగా మిగతా ఏర్పాట్లు ఏమేమి పెట్టినా సరే ముఖ్యంగా అన్ని పాటించాల్సి ఉంటుంది. డీజే కూడా 45 డెసిబెల్స్ మించకూడదు. దాంతోపాటు తాగి వాహనాలు ఎవరైనా సరే డ్రైవ్ చేస్తే పట్టుబడితే వారి మీద కఠిన చర్యలతో పాటు జరిమానా కూడా విధిస్తామని చెప్తున్నారు. మరోవైపు నగరంలో ప్రతి చోట ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఈ రోజు రాత్రికి విశాఖ ఆర్కే బీచ్ కు ఖచ్చితంగా చేరుకుంటారు. ఎందుకంటే పర్యాటకంగా ఎంతో డెవలప్ చెందుతున్నటువంటి నగరం. కేవలం నగరవాసులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి, దేశ నలుమూల నుండి కూడా చాలా వరకు పర్యాటకులు ఈ రోజు ఇక్కడ చేరుకుంటారు. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. మొత్తం విశాఖలో అయితే మాత్రం 40 కిలోమీటర్ల వరకు సుమారు కోస్టల్ ఏరియా ఉంది. అటు ఎండాడ బీచ్ నుండి ఇటు భీమిలి బీచ్ వరకు కూడా రుషికొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి ఇవన్నీ కూడా ఇప్పటికే పర్యాటకులతో మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. అందులోనూ ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు కూడా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వేలాది మంది పోలీసులు ఈరోజు రాత్రి మనకి ఇక్కడ బందోబస్తు పూర్తిగా కాసే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఆర్కే బీచ్ లో రాత్రి ఆర్కే బీచ్ తో పాటు నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అన్నింటిలో కూడా 8 గంటల నుంచి రేపు ఉదయం 6-8 గంటల వరకు కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్లైఓవర్ మీద ఖచ్చితంగా రేసింగ్లు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలో భాగంగా యువత భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటారు. మద్యం మత్తులో కూడా విన్యాసాలు చేసే అవకాశం ఉన్నందున ఇటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అయితే ఏదైతే న్యూ ఇయర్ కు కొన్ని గంటల ముందు అంటే 8 గంటల నుంచి కూడా ఈ ఆంక్షలు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లోకి వస్తాయి. పబ్స్, అదేవిధంగా హోటల్స్ కూడా ఖచ్చితంగా ఏవైతే పార్టీలు నిర్వహిస్తున్నాయో అన్ని కూడా పోలీసులు విధించినటువంటి ఆంక్షలకు కట్టుబడే అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనా పర్యాటకంగా అభివృద్ధి చెందిన నగరం కాబట్టి కేవలం నగరవాసులే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూల నుంచి కూడా భారీగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈసారి న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని నగరవాసులు భావిస్తున్నారు.